తపోకాల ధ్యానాంశములు. తపస్సు కాల 4వ ఆదివారం. దైవ దృష్టి మరియు ఆత్మీయ వెలుగు. అంశం: ఆత్మీయ అంధత్వాన్ని తొలగించుకొనుట. సువార్త: నేను లోకమునకు వెలుగైయున్నాను. గ్రుడ్డివాడు వెళ్ళి కడుగుకొని చూపును పొంది తిరిగి వచ్చెను. యోహాను శుభవార్త 9వ అధ్యాయము 5వ వచనం నుంచి 7వ వచనం వరకు. ఆత్మీయ సందేశం: కళ్ళు ఉన్నవారు కూడా కొన్నిసార్లు సత్యాన్ని చూడలేరు. అదే ఆత్మీయ అంధత్వం. పాపం మన కళ్ళకు పొరలు కప్పుకొనేలా చేస్తుంది. ఈ ఆదివారాన్ని ఆనంద ఆదివారం అంటాం. ఎందుకంటే ప్రభువు వెలుగు మనల్ని చేరువలో ఉంది. మనల్ని మనం విమర్శించుకుందాం. మనం దేవుని క్రియలను చూడగలుగుతున్నామా? ప్రార్థన. వెలుగు స్వరూపుడైన సర్వేశ్వర, చీకటిలో కూర్చున్న మాకు మీ సత్య మార్గాన్ని చూపించినందుకు వందనాలు. ప్రభువా, ఆనాడు పుట్టికతో గుడ్డివాని కళ్ళు తెరిచినట్లుగా ఈరోజు మా ఆత్మీయ అంధత్వాన్ని తొలగించండి. ద్వేషము, అసూయ, స్వార్థము అనే పొరలు మా కళ్ళను కప్పివేయకుండా మీ జ్ఞానాత్మతో మమ్మల్ని వెలిగించండి. ప్రతి వ్యక్తిలో మీ స్వరూపాన్ని చూసే ప్రేమను మాకు ప్రసాదించండి. మీ వెలుగులో నడుచువాడు తడబడ్డని మేము నమ్ముచున్నాము. మా కుటుంబాల్లో ఉన్న అపార్థాలనే చీకటిని పారద్రోలి సమాధానమనే వెలుగును నింపండి. నిరంతరం మీ వెలుగు సాక్షులుగా మేము ప్రకాశించినట్లు చేయండి. ఆమేన్. దృష్టితో నేను చూడాలి, ఆత్మీయ వెలుగులో నడవాలి. లోకపు మాయను వీడాలి, క్రీస్తు మార్గంలో సాగాలి. నా కన్నుల తెరలను తీయవయ్యా, నీ సత్యపు దీపం వెలిగించవయ్యా. దైవ దృష్టితో నేను చూడాలి, ఆత్మీయ వెలుగులో నడవాలి. కళ్ళుండి చూడని గ్రుడ్డితనం నా గుండెను కమ్మిన చీకటి వనం. కళ్ళుండి చూడని గ్రుడ్డితనం నా గుండెను కమ్మిన చీకటి వనం. పాపపు పొరలను తొలగించు, నీ వాక్యపు వెలుగును ప్రకాశించు. పరలోకపు దర్శనం నాకివ్వు, దేవుని చిత్తం తెలిపే దారినివ్వు. దైవ దృష్టితో నేను చూడాలి, ఆత్మీయ వెలుగులో నడవాలి. లోకపు మాయను వీడాలి, క్రీస్తు మార్గంలో సాగాలి. అంధకారం తొలగించే వెలుగు కిరణం, క్రీస్తు ప్రేమయే నా జీవిత సారం. అంధకారం తొలగించే వెలుగు కిరణం, క్రీస్తు ప్రేమయే నా జీవిత సారం. నా చూపులు నీపై నిలపాలి, నీ రూపం
నాలో వెలగాలి, ఆత్మీయ వెలుగును పంచాలి, నీ సాక్షిగా ఇలలో బ్రతకాలి. నీ వెలుగుతో నన్ను నింపు దేవా, నా కన్నులు తెరువు యేసయ్యా. నీ వెలుగుతో నన్ను